హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఒక స్మాల్ లైబ్రరీ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇది వచ్చేసి చిన్న లైబ్రరీ. ఎందుకు యూజ్ చేస్తామంటే, నార్మల్గా యూఆర్ఎల్ ఏవైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ని షార్ట్గా కన్వర్ట్ చేయడానికి మనం ఈ లైబ్రరీని యూజ్ చేస్తాము. ఆ లైబ్రరీ ఏంటి అంటే పై షార్ట్నర్స్. సో ఈ పై షార్ట్నర్స్ అనే లైబ్రరీని యూజ్ చేసి మనము యూఆర్ఎల్ని షార్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో మన ఛానల్ ఏదైతే ఉందో మన ఛానల్ని ఓపెన్ చేస్తాను. సో మన ఛానల్కి ఒక లింక్ అనేది ఉంటుంది కదా, సో ఒక యూఆర్ఎల్ అనేది ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ని మనం షార్ట్గా ఎలా చేస్తాము ఏంటి అనేది నేను ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను వచ్చేసి మన ఛానల్ని సెర్చ్ చేశాను, కొత్త అభిషేక్ అనేసి. సో ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక యూఆర్ఎల్ అనేది కనిపిస్తుంది. సో యూఆర్ఎల్ వచ్చేసి కొంచెం లెంత్గానే ఉంది, మరీ ఎక్కువ లేదు, బట్ కొంచెం లెంత్ అయితే ఉంది కదా. సో ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఈ యూఆర్ఎల్ని మనం ఇంకా షార్ట్గా కన్వర్ట్ చేయవచ్చా అంటే ఎస్, చేయవచ్చు పైథాన్ని యూజ్ చేసి. సో పైథాన్ని యూజ్ చేసి మనం షార్ట్గా యూఆర్ఎల్ని ఎలా కన్వర్ట్ చేస్తామో ఈ లైబ్రరీని యూజ్ చేసి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ లైబ్రరీ మనకు డైరెక్ట్గా రాదు. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి పిప్ ఇన్స్టాల్ పై షార్ట్నర్స్ అని యూజ్ చేసుకోవచ్చు. మనకు పిప్ ఇన్స్టాల్ లైబ్రరీస్ని, ప్యాకేజెస్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడైతే నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. సో పైచామ్ ఓపెన్ చేసేసి సెట్టింగ్స్కి వెళ్ళిపోయాను. సో సెట్టింగ్స్కి వెళ్ళిపోయాక మనకు ఇంటర్ప్రిటర్ వస్తుంది. సో ఇంటర్ప్రిటర్ వచ్చేసాక మనం ప్లస్ సింబల్ని యాడ్ చేసేసి దాని యొక్క నేమ్ ఇవ్వాలి. సో దాని యొక్క నేమ్ ఏంటి, మనకు పై షార్ట్నర్స్. సో పై షార్ట్నర్స్ అని ఇచ్చేస్తే మనకు పై SHORTNERS పై షార్ట్నర్స్. సో పై షార్ట్నర్స్ అని ఇచ్చేసాను అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ పైన క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు మనకు ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడండి, సింపుల్గా చూసినట్టయితే ఏ పైథాన్ లైబ్రరీ టు వ్రాప్ అండ్ కన్జ్యూమ్ ద మోస్ట్ యూజ్డ్ షార్ట్నర్స్ APIs. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సింపుల్ యూఆర్ఎల్ షార్టనింగ్ API వ్రాపర్ పైథాన్ లైబ్రరీ. సో యూఆర్ఎల్ షార్టనింగ్ API లైబ్రరీ అనమాట ఇది వచ్చేసి. సో దానికోసం పిప్ ఇన్స్టాల్ పై షార్ట్నర్స్ ఏం చేస్తాము. కోడింగ్ కూడా మనకు చాలా 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 ఈజీగా ఉంటుంది. జస్ట్ 3 స్టెప్స్లో మనము యూఆర్ఎల్ని షార్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో మనకు అది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే ఇన్స్టాల్ పైన క్లిక్ చేశాను. ఇన్స్టాలింగ్ అవుతుంది ఇంకా కూడా. సో ఇది కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయే వరకు మనం వెయిట్ చేద్దాం. చాలా చాలా సింపుల్ కోడ్ అనమాట. మనకు ఓన్లీ 3 లైన్స్లోనే మనకు ఆ కోడింగ్ అయితే రాయడం అయిపోతుంది. సో ఇది మనకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము పై షార్ట్నర్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో ఈ పై షార్ట్నర్స్ని మనం మన క్లాస్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము, ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను అండ్ మన ప్యాకేజ్ యొక్క నేమ్ ఏంటి, పై షార్ట్నర్స్. సో పై షార్ట్నర్స్ అని తీసేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము యూఆర్ఎల్ని షార్ట్ చేయాలనుకుంటున్నాం కదా. సో ఇక్కడ నేను వచ్చేసి యూఆర్ఎల్ని తీసుకుంటున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో నేను ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి ఇక్కడ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ నేను కాపీ చేసేసుకున్నాను. సో కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇందులో పేస్ట్ చేసేసాను. ఓకే, సో చూడండి, మనకు వచ్చేసి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కంప్లీట్ యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే సో ఇన్ని క్యారెక్టర్స్ని మనం షార్ట్గా చేయబోతున్నాం ఇప్పుడు. సో ఓన్లీ ఇప్పుడు మనకు 2 లైన్స్ అయితే అయిపోయింది కదా, ఇంకొక లైన్, లాస్ట్ లైన్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇంకొకటి షార్ట్ యూఆర్ఎల్ని ఇస్తున్నాను. సో షార్ట్ యూఆర్ఎల్ = ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పై షార్ట్నర్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో పై షార్ట్నర్స్ డాట్. సో దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా అయితే ఏముండవు. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ కూడా ఏం లేవు. మనకు చాలా సింపుల్గా ఉంది. మనం మెయిన్గా యూజ్ చేసేది అయితే ఇది ఒకటే మెథడ్. సో ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇవన్నీ అయితే ప్రజెంట్ ఇప్పుడు అంత అవసరం లేదు. మనము ఎక్కువ మెథడ్స్ ఉంటాయేమో అనుకున్నాను, ఎక్కువ మెథడ్స్ కూడా లేవు. సో ఇక్కడ మనకు షార్టనర్ అని ఉంది కదా. సో ఈ షార్టనర్ మెథడ్ని మనం సెలెక్ట్ చేసేసుకుందాం. సో షార్టనర్ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత మనం వచ్చేసి ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో నుంచి మనం ఏం చేయాలనుకుంటున్నాము, యూఆర్ఎల్ని చిన్నగా చేయాలనుకుంటున్నాం కదా. సో దానికోసం వచ్చేసి మనకి ఇక్కడ ఒక మెథడ్ అయితే ఉంటుంది. ఆ మెథడ్ ఇక్కడ మనకు ఒక కీవర్డ్ అయితే ఉంటుంది, అది ఇక్కడ మనకు చూపించట్లేదు. సో నేను డైరెక్ట్గా టైప్ చేస్తాను. సో అది ఇక్కడ మనకు రావట్లేదు. టైనీ యూఆర్ఎల్ డాట్ మనం షార్ట్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి షార్ట్ అని ఇవ్వాలి. అండ్ మీరు ఏ యూఆర్ఎల్ని అయితే షార్ట్గా చేయాలి అనుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ని మనం ఈ షార్ట్ మెథడ్లో పాస్ చేయాలి. సో ఇక్కడ నేను మన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ని పాస్ చేసేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ అండ్ 4th లైన్లో మనం దాన్ని ప్రింట్ చేసి చూస్తున్నాం. సో ప్రింట్ షార్ట్ యూఆర్ఎల్.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా పై షార్ట్నర్స్ అనే ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో, ఆ లైబ్రరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పై షార్ట్నర్స్ డాట్ టైనీ యూఆర్ఎల్ డాట్ షార్ట్ ఆఫ్ యూఆర్ఎల్ ఇచ్చేస్తాం. సో జస్ట్ 3 లైన్స్ కోడ్ అండ్ 4th లైన్లో మనం ఆ యూఆర్ఎల్ని ప్రింట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మనకు ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుందా లేదా, అండ్ వర్క్ అయ్యాక మనకు టైనీ యూఆర్ఎల్ జనరేట్ అయిందా లేదా, అండ్ వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మనం కంప్లీట్గా చెక్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు ప్రోగ్రామ్ అయితే ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి మనం టైనీ యూఆర్ఎల్ అని తీసుకున్నాం కదా. సో టైనీ యూఆర్ఎల్ అని తీసుకున్నాం కాబట్టి ఆ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఏపీఐకి కనెక్ట్ అయిపోయి, సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక టైనీ యూఆర్ఎల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మనం టైనీ యూఆర్ఎల్ తీసుకున్నాం కాబట్టి tinyurl.com సంబంధించిన షార్ట్ కట్ యూఆర్ఎల్ అనేది మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ టైనీ యూఆర్ఎల్ కాదు, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు పై షార్ట్నర్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్. సో ఈ డాక్యుమెంటేషన్ లో కనుక చూసినట్టయితే మనకు ఇంప్లిమెంటెడ్ ఏపీఐస్ ఉన్నాయి కదా. సో ఏపీఐస్ లో ఇవన్నీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్. సో మీరు ఏదో ఒక ఏపీఐని యూజ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరైతే యూఆర్ఎల్ ని షార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే టైనీ సీసీని యూజ్ చేశాను. సో చూడండి, ఇక్కడ టైనీ యూఆర్ఎల్ ఉంది కదా. సో టైనీ దీనికి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మనకు అవుట్పుట్ లో కూడా టైనీ యూఆర్ఎల్ అని అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మనకు వర్క్ అవుతుందా లేదా అనేసి. సో Ctrl+C కాపీ చేసేసుకున్నాను అండ్ బ్రౌజర్కి వెళ్ళిపోయి ఒక న్యూ బ్రౌజర్ని ఓపెన్ చేసేసి Ctrl+V పేస్ట్ అండ్ సెర్చ్ చేసేస్తున్నాను. సో సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు మనకు డైరెక్ట్గా మన ఛానల్ ఏదైతే ఉందో మన ఛానల్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కొత్త అభిషేక్ అనేది అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది. సో ఈ విధంగా మనము పై షార్ట్నర్స్ని యూజ్ చేసి మనము యూఆర్ఎల్ని షార్ట్ చేయొచ్చు అనమాట. సో షార్ట్ అండ్ యూఆర్ఎల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. అంటే మీకు పైథాన్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని డిఫరెంట్గా పైథాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు అర్థం అవ్వాలి అనేసి నేను కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంతకుముందు కూడా నేను కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యూఆర్ కోడ్ జనరేటర్ కావచ్చు, సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే విధంగా ఇది కూడా మనకు ఒక సింపుల్ లైబ్రరీ. మనము కంట్రీ ఇన్ఫర్మేషన్ కూడా ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంట్రీ ఇచ్చినట్టయితే ఆ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అందులో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఏ స్టేట్స్ ఉన్నాయి, అండ్ కంట్రీకి సంబంధించిన క్యాపిటల్ ఏంటి, సో అలా కూడా మనం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాం ఆల్రెడీ. సో అదే విధంగా ఇది కూడా మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే యూఆర్ఎల్ని షార్ట్గా క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, సో మీకు కంప్లీట్ కావాలి అనుకుంటే మీరు డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో డాక్యుమెంటేషన్లో మీరు చదవండి, మేబీ ఏమైనా ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ మనకు చాలా ఉన్నాయి మాడ్యూల్స్ అయితే. చూడండి, ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే టైనీ యూఆర్ఎల్ మాడ్యూల్ ఉంది కదా. సో ఈ టైనీ యూఆర్ఎల్ మాడ్యూల్ని యూజ్ చేస్తాం మనము. సో టైనీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఇక్కడ టైనీ యూఆర్ఎల్ డాట్ షార్ట్ అని ఇచ్చేసాడు. సో షార్ట్ తర్వాత యూఆర్ఎల్ని పాస్ చేశాడు. సో ఈ విధంగా మనం అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు టైనీ యూఆర్ఎల్ డాట్ ఎక్స్పాండ్ కూడా ఇచ్చాడు. సో ఎక్స్పాండ్ యూజ్ చేసి మనము మన షార్ట్ యూఆర్ఎల్ని కంప్లీట్ యూఆర్ఎల్గా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం అది కూడా ట్రై చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేసి. సో టైనీ యూఆర్ఎల్ డాట్ ఎక్స్పాండ్ కదా. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను Ctrl+C కాపీ and long URL is equals to Ctrl+V పై షార్ట్నర్స్ డాట్ టైనీ యూఆర్ఎల్ డాట్ ఎక్స్పాండ్. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్పాండ్ అని ఉంది. సో ఇక్కడ మనం ఎక్స్పాండ్ మెథడ్ని యూజ్ చేయాలి అంతే సింపుల్గా, ఎక్స్పాండ్. ఓకే, అండ్ ఇక్కడ మనం వచ్చేసి యూఆర్ఎల్ని పాస్ చేయాలి. సో ఇంతకుముందు మనకు జనరేట్ అయిన యూఆర్ఎల్ ఉంది కదా, నేను ఈ యూఆర్ఎల్ని పాస్ చేస్తున్నాను. చూడండి, Ctrl+C కాపీ అండ్ Ctrl+V పేస్ట్. సో సేమ్ అదే యూఆర్ఎల్ని పాస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆ యూఆర్ఎల్ని ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ లాంగ్ యూఆర్ఎల్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అంటే ఇప్పుడు మనము ఆ లాంగ్ యూఆర్ఎల్ ఏదైతుందో కంప్లీట్ యూఆర్ఎల్ని షార్ట్ యూఆర్ఎల్ లాగా ట్రాన్స్ఫర్ చేసాము. అదేవిధంగా మళ్ళీ అదే షార్ట్ యూఆర్ఎల్ని మనం లాంగ్ యూఆర్ఎల్ లాగా కూడా ట్రాన్స్ఫర్ చేసాము. సో చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి youtube.com ఛానల్ UCR సంథింగ్ అని అయితే మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో PVD7W, సేమ్ ఇక్కడ కూడా అది ఉంది చూడండి, PVD7W.
ఓకే, సో మనకు ఈ విధంగా మనం అంటే షార్ట్గా చేసుకోవచ్చు లేదా షార్ట్ యూఆర్ఎల్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ మెటీరియల్ ఈ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఈ డాక్యుమెంటేషన్ మీరు చదవండి. సో డాక్యుమెంటేషన్ చదివినట్టయితే మీకు డిఫరెంట్గా మీరు మీ ప్రాజెక్ట్లో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొకటి కూడా ట్రై చేసి చూద్దాం. సో ఈజీగా ఉంది కదా, ఇంకొకటి కూడా ట్రై చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టైనీ సీసీ అని ఇచ్చాడు ఓన్లీ సింపుల్గా. సో టైనీ సీసీ, ఇక్కడ నేను వచ్చేసి టైనీ యూఆర్ఎల్ కాకుండా టైనీ సీసీ అని ఇస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి. అండ్ ఈ లైన్ని మనం రిమూవ్ చేసేద్దాం, కంట్రోల్ ఎస్ సేవ్. అండ్ ఈ లాంగ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, టైనీ సీసీ తోటి రావాలి. ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ లాగిన్. సో దీనికి లాగిన్ అవ్వాలంట. ఓకే, సో దీనికి ఇంకా కొంచెం ఏదైనా ప్రాసెస్ ఉన్నట్టుంది. టైనీ యూఆర్ఎల్ ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి ఏపీఐకి ప్లస్ లాగిన్ కూడా ఇచ్చాడు. ఇది కూడా మనం పాస్ చేసి చూద్దాం డీటెయిల్స్. కంట్రోల్ సి, షార్ట్నర్ మెథడ్కి పాస్ చేయాలి అవి. సో డాక్యుమెంటేషన్లోనే మనకు మ్యాక్సిమం ఉంటుంది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో జస్ట్ మనం దాన్ని ఒకసారి రీడ్ చేసినట్టయితే మనకు అర్థమైపోతుంది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనం యూజ్ చేసాం కాబట్టి ఏపీఐని. ఏపీఐని వాటన్నింటిని యూజ్ చేశాక కూడా మనకు ఎర్రర్ అయితే వస్తుంది. టైనీ సీసీ డాట్ షార్ట్ యూఆర్ఎల్ షార్ట్, ఓకే, పై షార్ట్నర్స్ డాట్ షార్ట్నర్ SHORTENER షార్ట్నర్, పై షార్ట్నర్స్ డాట్ షార్ట్నర్ ఏపీఐకి ఇచ్చేసాము అండ్ లాగిన్ కూడా ఇచ్చేసాము. అండ్ డాట్ టైనీ సీసీ డాట్ షార్ట్, ఓకే, డాట్ టైనీ సీసీ డాట్ షార్ట్, ఓకే ఇచ్చేసాం. బట్ మనకు వర్క్ అవ్వట్లేదు, మరి ఏదో ఒక ఎర్రర్ అయితే వచ్చేస్తుంది. లైన్ ఇన్ షార్ట్ డాట్ రెస్పాన్స్ డాట్ JSON అనేసి ఒక ఎర్రర్ అయితే వస్తుంది. సో మేబీ ఇది వర్క్ అవ్వట్లేదు కావచ్చు ప్రజెంట్. మరి జస్ట్ వెయిట్ సెకండ్, ఇంకొకటి మనం ట్రై చేసి చూద్దాం వేరే ఏమైనా. సో ఒకసారి నేనైతే ఇప్పటివరకు డాక్యుమెంటేషన్ చూడలేదు. సో డాక్యుమెంటేషన్ చూడకుండా ఇప్పుడే ట్రై చేస్తున్నాను. సో మేబీ అది రీజన్ కావచ్చు ఎర్రర్స్ రావడానికి. సో మీరైతే ఒకసారి డాక్యుమెంటేషన్ చదవండి. డాక్యుమెంటేషన్ చదివినట్టయితే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. అంటే మనకు కొంచెం మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి కొంచెం మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎలా యూజ్ చేయాలనేది కూడా మనకైతే ఉంటుంది. ఆ మ్యాటర్ చదవండి ఒకసారి. మ్యాటర్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. సో ఇప్పుడు నేను మ్యాటర్ని చదవకుండా డైరెక్ట్గా ట్రై చేస్తున్నాను కాబట్టి ఎర్రర్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. సో ఒకసారి మీరు మ్యాటర్ని చదవండి. మ్యాటర్ని చదివినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి DAGD అని ఉంది ఇంకొకటి. సో DAGDని ట్రై చేస్తున్నాను. సో మేబీ ఇదైనా వర్క్ అవుతుంది కావచ్చు, ట్రై చేద్దాం మనం. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడ మనకు వచ్చేసి అయితే చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మనం DAGD అని ఇచ్చేసాం కాబట్టి మనకు అవుట్పుట్లో కూడా DA.GD. సో దాన్ని బేస్ చేసుకొని మనకైతే షార్ట్ అండ్ యూఆర్ఎల్ అయితే డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి మనకి ఇంకా షార్ట్గా వచ్చింది యూఆర్ఎల్. సో ఇంతకుముందు మనం టైనీ యూఆర్ఎల్ని తీసుకున్నప్పుడు మనకు కొంచెం పెద్దగా వచ్చింది, బట్ ఇది వచ్చేసి ఇంకా షార్ట్ కట్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను అది వర్క్ అవుతుందా లేదని. సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను. సో బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు మనకు అది ఆటోమేటిక్గా మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ యూట్యూబ్ ఛానల్కి రీడైరెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా పై షార్ట్నర్స్ గురించి. సో నేనైతే డిఫరెంట్ లైబ్రరీస్ మీకు ఐడియా ఉండాలి అనేసి డిఫరెంట్ లైబ్రరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఆ లైబ్రరీని అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీరు ఆ లైబ్రరీని ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు వచ్చేసి ఆ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ పైన క్లిక్ చేయండి, లింక్ పైన. సో అప్పుడు లింక్ పైన క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంటేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో దానిలో మనకు ఇక్కడ మాడ్యూల్స్, సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో సబ్ మాడ్యూల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో మీరు ఏ మాడ్యూల్ని యూజ్ చేసుకుంటే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పోస్ట్ మాడ్యూల్ ఉందనుకోండి. సో పోస్ట్ మాడ్యూల్ని యూజ్ చేసినప్పుడు మనకు దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు సింపుల్గా పోస్ట్, సో API కీ ఈక్వల్స్ టు యువర్ కీ అంట. సో అంటే ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వాలి అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యువర్ కీ అని ఇస్తున్నాను. సో యువర్ కీ అంటే మనం ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయితే మనకి ఏమైనా API ఐడి వస్తుంది కావచ్చు. ఆ ఐడిని యూజ్ చేసుకొని మనము లాగిన్ అవ్వాలి. సో ఆ విధంగా మనకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ డిఫరెంట్గా వర్క్ అవుతాయి. సో అందుకే మనకు ఒకటైతే వర్క్ అవ్వలేదు, రెండు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రెండు వర్క్ అయిపోయాయి. సో ఇంకొకటి ఏదైనా మనం థర్డ్ది ట్రై చేద్దాం సింపుల్గా. సో దీనికి కూడా మనకు ఒక కీ అయితే ఉంది. సో అది నేను వదిలేస్తున్నాను. కీ లేకుండా చూద్దాం అనుకుంటున్నాను, బట్ కీ లేకుండా మనకు ఎక్కువ కీస్ తోటే ఉన్నాయి.
సో మరి ఏదైనా కీ ఇవ్వచ్చా లేకపోతే ఎగ్జాక్ట్గా ఒకే కీ ఇవ్వాలనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇక్కడ చూడండి మనకైతే ఇంకా వీటికి ఎక్కువ పారామీటర్స్ ఉన్నాయి. ఏపీఐకి, యూజర్ ఐడి, డొమైన్, గ్రూపు, టైపు. సో ఈ విధంగా మనకి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇంతకుముందు అయితే నేనైతే ఒక 2 చెప్పాను కదా. సో టైనీ యూఆర్ఎల్ చెప్పాను అండ్ దాంతోపాటు డిఏజిడి చెప్పాను. సో ఈ 2 కూడా అయితే మనకు చాలా సింపుల్గా ఉన్నాయి. సో మీరు ఆ 2 అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి మనకు దొరికింది చూడండి, OWLY ఔలి అంటే ఇంకొకటి అది దొరికింది మనకు. అదొకసారి మనం ట్రై చేద్దాం. OWLY. సో మేబీ ఇది కూడా మనకు వర్క్ అవుతుంది కావచ్చు. ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడ మనకు వచ్చేసి సేమ్ ఎర్రర్ వచ్చేసింది ఇది కూడా. సో దీనికి కూడా మనకు ఒక ఏపీఐకి ఏదో ఒకటి కావాలన్నమాట. సో ఇక్కడైతే ఏం యూజ్ చేయలేదు. బట్ షార్ట్నర్ మెథడ్ పై షార్ట్నర్ మెథడ్ .OWLY OWLY .short of URL. సో మనం కరెక్ట్గానే యూజ్ చేస్తాం బట్ ఇది కూడా రావట్లేదు. సో ఏమో కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు. మీరైతే ట్రై చేసి చూడండి ఒకసారి అన్నింటినీ. సో నేను మ్యాటర్ని చదవట్లేదు కాబట్టి మేబీ నేనే ఏమైనా మిస్టేక్ చేస్తున్నాను కావచ్చు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఎందుకైనా మంచిది ఒకసారి మీరు డాక్యుమెంటేషన్ని చదవండి. సో డాక్యుమెంటేషన్ని చదివాక మీరు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. OSDB లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొకటి ట్రై చేస్తాను. OSDB అంట. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా ఇక్కడతో వీడియో స్టాప్ చేసేస్తాను. మన గుడ్ లక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇది కూడా. దీనికి కూడా ఒక షార్ట్ URL అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో Ctrl+C కాపీ. సో ఈ విధంగా చూడండి మనకైతే ఒక 3 అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో 3 అయితే వర్క్ అయిపోయాయి మాకు. మీరు మిగిలిన వాటి కూడా మీరు ట్రై చేయండి. లేదు అనుకుంటే మీరు అదొకటైనా ట్రై చేసుకోవచ్చు. సో ఇది మనకు URL అయితే క్రియేట్ అవ్వడం జరిగింది బట్ ఓపెన్ అవ్వట్లేదు. సో మనకు ఓపెన్ అవ్వట్లేదు. 4 not found ఎర్రర్ అని వస్తుంది. సో స్కిప్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్ వచ్చేసాక మనం స్కిప్ అడ్వర్టైజ్మెంట్ కొడితే అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇది మనకు డిఫరెంట్గా ఉంది. సో మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ URLని ఓపెన్ చేశాను. ఆ URLని ఓపెన్ చేశాక మనకు డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే టైం వస్తుంది. సో టైం అయిపోయాక మనకు స్కిప్ అడ్వర్టైజ్మెంట్ అని వస్తుంది. సో స్కిప్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మన ఛానల్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇది మనకు డిఫరెంట్ మాడ్యూల్ అనమాట. సో ఇందులో ఇలాగే క్రియేట్ చేశారు. అంటే స్కిప్ యాడ్ లాగా ఒక యాడ్ వస్తుంది. యాడ్ అయిపోయాక మనకు అప్పుడు దాని తర్వాత మనకు కావాల్సిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో మీరు వాటన్నింటిని ట్రై చేసి చూడండి. ఓకేనా. సో ఈ ఫ్రెండ్స్ మనకు వచ్చి ఈరోజు టాపిక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.